మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. మునీశ్వరుడికి ఒక నాగకన్యతో వివాహం జరగడం సంభవమా? సంభవమే. అంటే ఇది ఒక అద్భుతమే. అంత అద్భుతం జరిగిందా? ఎలా జరిగింది? ఇది కట్టుకథ లేక జానపద కథ? కాదు, ఇది కట్టుకథ కాదు, జానపద కథ కాదు. వ్యాస మహాభారతంలోని అద్భుత విషయం ఇది. దీనిని సౌతి మహాముని శౌనకాది మునులకు చెప్పాడు. దానిని మనకు సుప్రసిద్ధ రచయిత, వ్యాఖ్యాత, పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు అందించారు. దానిని మీకు ఇప్పుడు వారణాసి పవన్ కుమార్ చెబుతున్నాడు. మరి అంతేకాదు, ఇందులో ఎన్నో మలుపులున్నాయి. అందుకే ఇవి అద్భుత కథలు అంటున్నాము. మరి ఆ అద్భుతం ఏదో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా యువకులకు, పిల్లలకు కూడా చేరవేయండి. ఇప్పుడు వస్తున్న యానిమేషన్ ఫిలిమ్స్ దీని ముందు ఎందుకు పనికిరావు. కల్పితానికి కూడా ఒక అర్థము పరమార్థము ఉంటుంది మన పురాణాలలో, మన భారత రామాయణాలలో. అదే మనం తెలుసుకుందాం. వాసుకితో సహా సర్పాలన్నీ జరత్కారుడు ఎప్పుడు తమ సోదరిని వివాహమాడుతాడా అని ఎదురు చూడసాగారు. అయితే మునీశ్వరుడు నాగకన్యను వివాహమాడడం సంభవమేనా? అదే చూద్దాం. జరత్కారుడు మాయాపురు వంశంలో పుట్టిన గొప్ప తపస్సంపన్నుడు. బ్రహ్మచర్య నిష్టలో ఉండి వివాహానికి విముఖత చూపిస్తున్నాడు. గమనించండి, విముఖత చూపిస్తున్నాడు. ఒకరోజు అతడు అరణ్యంలో తిరుగుతూ ఉంటే తలక్రిందులుగా వ్రేలాడుతూ కొందరు మునీశ్వరులు కనిపించారు. ఇంకా ఏమి కనిపించింది? వారు ఒకే ఒక్క కొనతో వేలాడుతున్నటువంటి గడ్డి ఆధారముతో సూర్యరశ్మిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తున్నటువంటి మహానుభావులు వారు. అబ్బా, ఇది నిజంగా అద్భుతమే కదా. అసలు తలకిందుగా వేలాడుతూ తపస్సు చేసుకోవడమే కష్టం. పోని దిగొచ్చి ఏదైనా తిని మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకుంటారా అంటే అది లేదు. మరి ఎలాగయ్యా? వారి పక్కన ఒక గడ్డిపోచ వేలాడుతోందిట. ఆ గడ్డిపోచ కూడా కొన ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలాంటి గడ్డిపోచ, ఆ గడ్డిపోచ మీద సూర్యరశ్మి పడి ఆ వేడిమి ద్వారా ఆహారాన్ని గ్రహిస్తున్నారట. అంటే ఎంత నిష్ట! మరి నిజంగా ఇది అద్భుతమే కదా. వాళ్ళని చూసినటువంటి ఈ జరత్కారుడు వీళ్ళు యోగి పుంగవులు అని అనుకుని ఆ విద్య తనకు కూడా నేర్పమని అడిగాడు. చూసారా, అది మరి విద్యే. ఇతనే గొప్ప తపస్సంపన్నుడు అనుకుంటే ఇతనిని మించిన వాళ్ళు ఆయనకి కనిపించారు. అదే కదా అద్భుతం. మరి ఈ విద్యలన్నీ కట్టుకథలు ఎలా అవుతాయి? దానికి యోగ సాధన కావాలి. సాధన చేస్తే అలా చేయగలుగుతారు. అప్పుడు ఆ యోగి పుంగవులు ఏమన్నారో మీకు తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. వారేమన్నారంటే, మేము యోగి పుంగవులము, కానీ అదృష్టహీనులము. మా వంశంలో జరత్కారుడనే ఒక మొండివాడు తాను వివాహమాడనని మొండికేస్తున్నాడు. అతడు వివాహమాడి సంతానాన్ని కంటే గాని మాకు సద్గతులు కలుగవు. అప్పటిదాకా ఈ కొనవూపిరితో ఉన్న గడ్డిపోచ ఆధారంగా మేము ఇలా ఉండాల్సిందే. ఈలోపు యముడు ఏ ఎలుకనో పంపి ఆ గడ్డిపోచను కొరికింపజేస్తే మాకు అధోలోకాలే అని తమ మనోవేదనను అతనికి చెప్పారు. ఆ వచ్చింది జరత్కారుడని, అతడే తమను అడిగాడని ఈ పితృదేవతలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసుకుంటున్నారు. గుర్తించలేకపోయారు తమ బాధలు. జరత్కారునికి వారి మాటలు విని హృదయం ద్రవించింది. తానే వారి సంతతిలో వివాహం చేసుకొని వాడినని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు, ఇప్పుడు మీ అవస్థ చూసిన తరువాత వివాహం చేసుకొని
సంతానాన్ని కనాలని అనిపిస్తున్నది. మిమ్ములను ఈ దుర్దశ నుండి రక్షిస్తాను అన్నాడు జరత్కారుడు. ఇంకా ఇలా అంటున్నాడు. చూడండి, అసలైన విషయం ఇప్పుడు చెప్తున్నాడు. అయితే నా పేరుతోనే ఉన్న కన్య ఎక్కడైనా దొరికితేనే వివాహమాడతాను. చూసారా, తెరకాసు పెట్టాడు. ఎక్కడైనా ఆడమగలకు ఒకే పేరు ఉంటుందా? ఉండదు కదా. ఇక్కడే ఈ తెరకాసు పెట్టాడు. మరి మనిషికి ఇన్ని తెలివితేటలుంటే ఈ సర్వచరాచర సృష్టిని చేస్తున్నటువంటి భగవంతుడికి ఎన్ని తెలివితేటలుంటాయి. ఆయన సృష్టి నిరాటంకంగా సాగాలి అంటే ఆయన ప్రణాళిక ముందు మనుషుల ప్రణాళిక ఎంత? మరి ఏం జరుగుతోందో చూద్దాం. షరతు పెడితే పెట్టాడు, కనీసం ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకోవడానికి, అది చాలు అని పితృదేవతలు సంతోషించి జరత్కారుణ్ణి దీవించి పంపారు. వాసుకి తన చెల్లెలుకి వివాహం చేయాలని చూస్తున్నాడని మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా. ఆ వాసుకి చెల్లెలు పేరు కూడా జరత్కారువు. అంటే జరత్కారుడు, జరత్కారువు, ఆడామగలకు ఒకే పేరు. ఇంకేముంది, ఒకే పేరు గల స్త్రీ దొరికితే వివాహం చేసుకుంటానని అన్నాడు కదా, దొరికింది, మరి చేసేసుకున్నాడా? అంత తేలిగా ఒప్పుకుంటాడా మన షరత్కారుడు? మధ్యలో ఈ షరత్కారుడు ఎవరు? అదేనండి, జరత్కారుడు. మరి షరత్కారుడు అని అన్నారేమిటి? అదే షరతులు పెడుతూ ఉంటాడుగా, అందుకని అలా అన్నాను సరదాకి. షరత్కారుడైన జరత్కారుడు జరత్కారుని చూశాడు. వధువు పేరు కూడా తన పేరుతో ఉన్నందున వివాహానికి ఒప్పుకున్నాడు. అమ్మయ్యా, మాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఆగండి, అక్కడే ఒక షరతు పెట్టాడు. మరి పెట్టకపోతే షరత్కారుడు ఎలా అవుతాడు జరత్కారుడు? ఏమిటా షరతు? ఏమిటంటే ఇలా అన్నాడు ఆ షరతు చెబుతూ, నువ్వు నన్నెప్పుడైనా అవమానపరిచిన క్షణంలో నేను వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. పెట్టాడండి బాబోయ్. చూసారా, మరి ఇక పెళ్లి చేసుకునేది ఎందుకండి విడిచి వెళ్ళిపోయేటట్టయితే? ఆ మాత్రం చిన్నవి ఎప్పుడైనా పొరపాట్లు జరగవా అని అంటే చూడండి ఏం జరుగుతోందో, ఎందుకు ఇలా అన్నాడు. వధువు జరత్కారువు అందుకు అంగీకరించింది. వారు వివాహమైన తరువాత అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా జరత్కారువు గర్భవతి అయ్యింది. ఒకరోజు ఆమె తొడపై తల పెట్టుకొని సాయంత్ర సమయాన జరత్కారుడు నిద్రిస్తున్నాడు. చూస్తుండగానే సంధ్యా సమయం అయ్యింది. అగ్నికార్యాలు చేసుకునే సమయం ఆసన్నమవడంతో జరత్కారికి తన భర్తకు నిద్రాభంగం అవుతుంది అని తెలిసినా లేవక తప్పలేదు. గమనించండి, ఆమె భయపడినట్లుగానే జరత్కారుడు కోపగించుకొని ఇలా అన్నాడు, నన్నెందుకు నిద్ర నుండి లేపావు? భయంతో వణికిపోతూ నిద్ర లేపిన కారణం చెప్పింది. అప్పుడు జరత్కారుడు ఇలా అన్నాడు, పాపాత్మురాలా, నేను లేవకుండా సూర్యుడు ఎలా అస్తమిస్తాడు? నన్ను నిద్రలేపి అవమానించావు. నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. అయ్యయ్యయ్యో, ఎంత పని జరిగింది. కానీ చూడండి, అంత కోపంలోనూ ఒక మంచి మాట చెప్పాడు జరత్కారుడు. జరత్కారుడు మంచి మాట చెప్పాడా? ఏమిటది? వినండి. ఇలా అంటున్నాడు జరత్కారుడు, నీ గర్భంలో ఉన్న పిల్లవాడు సూర్యుని వంటి అగ్ని వంటి తేజస్సు కలవాడు అవుతాడు. అతని వలన మన 2 కుటుంబాలు ధన్యమవుతాయి. నా గురించి విచారించకుండా నీ అన్నయ్య దగ్గర ఉంటూ నీకు పుట్టబోయే పిల్లవానిని జాగ్రత్తగా పెంచు. ఇలా అన్నాడు. అమ్మ బాబోయ్, నిజంగానే మంచి మాట చెప్పాడు. ఇలా అని తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు జరత్కారుడు. కొంతకాలానికి జరత్కారువు పండంటి మగపిల్లవాడిని, ఇంకా చెప్పాలి అంటే సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి మగబిడ్డను ప్రసవించింది. ఆస్తికుడు అనే పేరుతో పెద్దవాడవుతూ చవన మహర్షి కుమారుడైన ప్రమతి మహర్షి వద్ద వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు ఆ పిల్లవాడు.
ఇక్కడ ఇలా ఉండగా అక్కడ జనమేజయ మహారాజు తన మంత్రులను సమావేశపరచి, మంత్రిసత్తములారా, ఉదంక మహర్షి నా తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషం చేత మరణించాడని చెప్పారు. నా తండ్రికి ఆ దుర్మరణం ఎలా జరిగిందో చెప్పండి అని అడిగాడు. అంటే జనమేజయ మహారాజు అడిగిన దానికి ఇప్పటిదాకా జరిగిన కథకు ఏదో సంబంధం ఉంది కదా అని మనకు కొంచెం చూచాయగా అర్థమవుతోంది. సమాధానంగా మంత్రులు జనమేజయ మహారాజుతో చెబుతున్నారు. ఏం చెబుతున్నారో ఇప్పుడే చెప్పేస్తే ఎలా? అది వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. ఇలాంటి మలుపులు తిరిగే అద్భుతమైనటువంటి కథలతో మన ముందుకొస్తుంది మళ్ళీ మన దేవాలయం ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ ఆనందాన్ని వారికి అందించండి. సర్వే జనా సుఖినో భవంతు.